రామ్మోహన్ నాయుడు గారు తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తా ఉంటే పశ్చిమ బెంగాల్కి చెందిన ఒక మహిళా ఎంపీ గారు చుప్ రహే, నువ్వు మూసి కూర్చోండి, మీరు దొంగ ఓట్లతో గెలిచి మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడతారని చెప్పి ఆమె ప్రశ్నిస్తే, మహువా మొయిత్రీ గారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసగిస్తోంది, అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కిమ్మనటం లేదు, ఎందుకు జరుగుతోంది అంతా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆటలో అరటిపండుగా లేదా కూరలో కరివేపాకుగా చంద్రబాబు నాయుడు గారు తీసేశారేమో అని చెప్పి అనిపిస్తోంది. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రకరకాల రాజకీయ పరిణామాల మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ద జర్నలిస్ట్ అనే ఇంగ్లీష్ మ్యాగజైన్ సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వివి కృష్ణరాజు గారు స్టూడియోలో ఉన్నారు మనతో. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు పదే అసలు దాన్ని ఎలా చూడాలి? ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేసామని చెప్పి అన్నారండి. అంటే మన భారతదేశానికి చెందిన ఒక బాగా పేరు తెచ్చుకున్న నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఆయన ఒక దశలో ఒకనొకప్పుడు ఆయన కింగ్ మేకర్ అని చెప్పనేవారండి. నేనే ఐకే గుజరాల్ గారిని నియమించాను, నేను ఏపీజే అబ్దుల్ కలాం గారిని నేను సిఫార్సు చేశాను, అనేక అలాగే ఆర్బీఐ గవర్నర్కి సహాయం ఇట్లాగనమాట. దేశంలో జరిగిన ముఖ్యమైన అంశాలంటికి కూడా ఆఖరికి డిమానిటైజేషన్ కూడా నా వల్ల చేశారు మోడీ గారు అని చెప్పన్నారు. అటువంటి చాలా ముఖ్యమైన వ్యక్తిగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆంధ్రప్రదేశ్కి అయినా దాదాపు అనేక సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ జిఎస్డిపిలో 18వ స్థానంలో ఎందుకుంది, అలాగే తలసరి ఆదాయంలో ఎందుకు వెనకబడి ఉంది, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి మాటలకు చేతలకు పొంతన కుదరటం లేదు. నిజంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆవశ్యక క్లేశంగా మారారు. అంటే ఆయన ఒక క్లేశమే, కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనని భరించక తప్పదు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా అట్లాగే ఇప్పుడు మొన్న ఈ సివిల్ ఏవియేషన్ మీద జరుగుతున్న చర్చప్పుడు కూడా ఈ పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళా ఎంపీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ పరిపాలన గురించి, అలాగే కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన గురించి కూడా చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు వేశారు. అది ఒక రామ్మోహన్ నాయుడు గారు తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తా ఉంటే పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక మహిళా ఎంపీ గారు చుప్ రహే, నువ్వు మూసి కూర్చోండి, మీరు దొంగ ఓట్లతో గెలిచి మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడతారని చెప్పి ఆమె ప్రశ్నిస్తే, మహువా మొయిత్రీ గారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసగిస్తోంది, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పులన్నీ కూడా గ్రాంట్లు కాదు, ఆయన డాలర్ల రూపంలో తీసుకుంటున్న రుణాలకు భవిష్యత్ తరాల వారు మూల్యం చెల్లించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మహువా మొయిత్రీ గారు కూడా చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం అంచనా వేసుకోవచ్చు. అంటే ఇతర రాష్ట్రాల వారు కూడా మనని వేలెత్తి చూపిస్తున్నారు. అంటే మనం ఎక్కడో ఏదో ఆంధ్రప్రదేశ్లో లోపం జరుగుతోంది, ఆ లోపం ఏమిటో చంద్రబాబు నాయుడు గారు గమనించుకోవాలి. సార్ అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని ఫర్దర్గా ఆయన వారసుడిగా ప్రకటించడం అనేటువంటి దాదాపు ఖాయమైపోయింది, పట్టాభిషేకం ఇదిగో అదిగో అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి సార్? సర్దుకుంటారా, టీడీపీలను కొనసాగుతారా, లేదంటే ఆయన స్వతంత్రంగా సీఎం అవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ ఇంకోటి అండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ పాత్ర అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక శాపంగా మారిందేమో అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో వైసీపీకి దాదాపు 40% ఓట్లు వచ్చాయి. ఇప్పటికీ కూడా ఇది దిగువ పేద ప్రజల దగ్గర నుంచి దిగువ మధ్య తరగతి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డినే నమ్మారు, ఆయనకి నిజాయితీగా వాళ్ళకి సపోర్ట్ చేశారు. అయితే దీనిని పవన్ కళ్యాణ్ గారు ఒక పొత్తుతో, అంటే అది కూడా ఏంటంటే ఒక అనైతిక పొత్తు అని చెప్పి కూడా కొంతమంది విమర్శించారు. ఆ పొత్తుతో ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయగలిగారు. సరే, పవన్ కళ్యాణ్ అనైతిక పొత్తు అని ఎందుకంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల ముందు అంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని కూడా చాలా తీవ్రంగా దుయ్యబట్టారండి. మామూలుగా కాదు అది.
ప్రతి దాంట్లో కూడా వీరు కమిషన్లు కకృతి పడుతున్నారు, అరాచకాలు పాల్పడుతున్నారు, అది ఇది వీళ్ళిద్దరు అసమర్థులు అని చెప్పిన పవన్ కళ్యాణ్ కేవలం తాను ఏదో రకంగా అసెంబ్లీలోకి ప్రవేశించాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ పొత్తుకు ఆయన కుదుర్చుకున్నారు. కాబట్టి కొంతమంది దీనిని ఒక అపవిత్ర కలయిక, అనైతిక పొత్తు అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు ఆ టైంలో. అయితే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి తెలుసా అంటే ఆయనకు తెలుసు. అయితే మరి ఒకనొక దశలో పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి కావాలన్న అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు ఆయన. మరి ఇప్పుడు ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవితో ఆయన సంతృప్తి చెందుతున్నారు? రెండోది, ఈ రోజున రాష్ట్రంలో ఏ పెద్ద ఎంఓయూ జరిగినా లేకపోతే ఏ పెద్ద సంఘటన జరిగినా దానికి చంద్రబాబు నాయుడు గారు తన కొడుకైన లోకేష్ని వెంటబెట్టుకు తీసుకువెళ్తున్నారే తప్ప పవన్ కళ్యాణ్ తీసుకువెళ్ళటం లేదు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కిమ్మనటం లేదు. ఎందుకు జరుగుతోంది అంతా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆటలో అరటిపండుగా లేదా కూరలో కరివేపాకుగా చంద్రబాబు నాయుడు గారు తీసేశారేమో అని చెప్పి అనిపిస్తోంది. నిజంగా ఇటువంటి అవమానాన్ని మరొక నాయకుడైతే ఖచ్చితంగా ఎదుర్కొనేవాడు. కానీ పవన్ కళ్యాణ్ దీన్ని ఎందుకో మౌనంగా భరిస్తున్నారు. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈ ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు ఉండాలి అని చెప్పి అనటం కూడా అనుమానాలకు తావిస్తోంది. అంటే పవన్ కళ్యాణ్ ఈ రోజున ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు ఒక దిక్కుతోచని పరిస్థితుల్లోకి ఆయన క్రమంగా నెట్టివేయబడుతున్నారేమో అని చెప్పి అనిపిస్తోంది. ఈ మౌనం ఆయన మరికొంతకాలం కొనసాగిస్తే ఆయన ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదనిపిస్తోంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.